హాయ్ ఎవరివన్. రైల్వే స్టేషన్‌లో ఉన్నాను. ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? సడెన్‌గా తిరుమల వెళ్ళి 3 ఇయర్స్ అయింది అని అనిపించింది. మా వారికి చెప్తే తత్కాల్‌లో టికెట్స్ అయితే బుక్ చేశారు. ఫస్ట్ ఎప్పుడు తిరుమల వెళ్ళి వస్తూ విజయవాడ వెళ్తాం. బట్ ఈ టైం రివర్స్ అన్నమాట. ఫస్ట్ విజయవాడ వెళ్ళి తర్వాత తిరుమల వెళ్తాం. టైంకి డాడీ, తమ్ముడు కూడా అవైలబుల్‌గా లేరు. మా మరదలు మేమున్నా అని చెప్పేసి నన్ను రైల్వే స్టేషన్‌లో డ్రాప్ చేసేసింది. మా అమ్మగారు సెండ్ ఆఫ్ ఇవ్వడానికొచ్చారు. అక్కడ ట్రైన్ ఎక్కి ఇదిగో విజయవాడ అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ మా వారు మమ్మల్ని మీట్ అవుతారనమాట. ఆయన వేరే ట్రైన్ మీద వస్తున్నారు విజయవాడ. సో ఎటువైపు నుంచి వస్తారా అని మేము వెయిటింగ్ హాల్‌లో కాకుండా బయట ఓపెన్ హాల్‌లో కూర్చున్నాం. మా వారొచ్చేసి వెయిటింగ్ హాల్ అంతా చెక్ చేసుకొని మేమక్కడ లేకపోయేసరికి కాల్ చేశారు. ఇలా బయట వైపున ఉన్నాము అనంటే మా దగ్గరికైతే వచ్చేశారు. యాక్చువల్‌గా 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేశాను. 7 శనివారములు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం తిరుమల వెళ్ళాల్సుంటుంది. కాకపోతే ఈలోపే నాకు 3 ఇయర్స్ అయిపోయింది ఆ స్వామివారిని చూసి అన్న ఒక థాట్‌లో వెళ్ళాలి, స్వామివారిని దర్శించుకోవాలి అని అనిపించింది. స్వామివారి దయ అనుకున్న వెంటనే వెళ్ళగలుగుతున్నాం. ఈ నైట్‌కి విజయవాడలోనే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని చండీ హోమం చేయించుకోవాలి అని అనుకుంటున్నాము. అమ్మవారి టెంపుల్‌కి బై వాక్ డిస్టెన్స్‌లోనే ఉంది ఈ ఎస్‌కే రివర్ ఫ్రంట్. సో, ఇక్కడ మనం స్టే చేస్తున్నామనమాట ఈ నైట్. రూమ్ ఎలా ఉంది, ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. పిచ్చి పలు రకాలు అని నాదొక పిచ్చి. అప్పటికప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపోతూ ఉంటాను. మీలో ఎవరైనా నాలా ఉన్నారా? ఉంటే గనక కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.